కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ గారు, సీఎం పర్యటనతో పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కానుందంటారా? 7 రోజుల పర్యటనలో జిల్లాల వారీగా సుడిగాలి పర్యటన చేయనున్నారు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా రోజుల తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారు రాజకీయం కనబడుతుంది. రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాటలు విన్నారు, ఏకీపిస్తారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న గారికి, మరి బండారి రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ముందుగా జనంలోకి సీఎం రేవంత్ అని ఏదైతే టైటిల్ పెట్టిరో దానికి మీకు కూడా శుభాకాంక్షలు. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండేవో ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారిని జనాలలో ఉండమని చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా ఏదైతే ప్రజా దర్బార్ పెట్టమని చెప్పడం జరిగింది. సరే, ఆల్మోస్ట్ ఆల్ ఒక 23 నెలల తర్వాత అయినా ఈరోజు జనంలోకి వెళ్ళడము, జనాలలో ఈ ఎలక్షన్ అనేది ఒకటే సాకు చూపించకుండా నిజంగా కూడా జనాలలో ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎక్కడ మనం ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు, ఇవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకొని రేపు జనాలలోకి పోవడం మంచిది. రెండోది, ఇప్పుడు బండారి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కానీ, పాపిరెడ్డి గారు చెప్పినట్టు కానీ ప్రజల్లోకి ఈ 2 సంవత్సరాలు దగ్గర ఒక నెల అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు డిసెంబర్ 1 ఇవాళ కాబట్టి 2 సంవత్సరాలు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయితే ప్రజల్లో మట్టుకు స్కీమ్లు ఇచ్చిండు, కొన్ని స్కీమ్లు ఇయ్యలేదు అనేది అయితే మట్టుకు ఆ చర్చ జరుగుతుంది, అది వాస్తవం. కానీ దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు అండ్ మోర్ ఎవర్ మన పాపిరెడ్డి గారు మాట్లాడిన దానికి నేను ఫస్ట్ సమాధానం ఇస్తాను. ఎందుకంటే పాపిరెడ్డి గారు ఏమంటుంటారంటే రేవంత్ రెడ్డి గారికి పట్టు లేదు, ఇప్పుడు కొంచెం పట్టు వచ్చింది అనే రకంగా పాపిరెడ్డి గారు మాట్లాడేది. కానీ నాకున్న అనుభవం, పార్టీలో నేను తిరుగుతున్న దానికి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ కులగణ అంటే గుణాలు ఏంటి, లేకపోతే ఏ నాయకుడు ఎటువంటిది అనేది పరిస్థితుల ముందు స్టడీ చేసిండ్రు పాపిరెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. తర్వాత ఆయన అయితే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అందరినీ ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోయి కలవడం జరిగింది, షాల్వా ఏసీ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అప్పుడు ఆయన డిసైడ్ అయిండు, ఎవరు నేను పిలిస్తే నేను పోయిన మర్యాదకి మర్యాద ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు అనేది కూడా ఒక నిర్ణయంకి వచ్చేసిండు. ఆ తర్వాత ఎలక్షన్ కి ఆయన దూకుడుగానే పోవడం జరిగింది. దూకుడుగానే ఎలక్షన్ లో చెప్పినట్టు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని, నేను అధికారం. అయితే శివలాల్ గారు, పాపిరెడ్డి గారి అన్నదానంలో ఎక్కడ నమ్మాల్సి వస్తుందంటే మీ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, కొంతమంది మొన్నటి వరకు కూడా కారాలు మిరియాలు నూరిన పరిస్థితి, ఈ రోజంటే కామ్గా ఉన్నారు. కానీ కొంతమంది మ్యాక్సిమం మీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి ఆపోజిట్గా కొన్ని ధృవాలు కదిలిన తీరు ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి అందరికీ అనుమానాలు వస్తాయి కాదంటారా? అదే నేనేం చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, పాపిరెడ్డి గారికి నేను మళ్ళా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు అనలిస్టులు కూడా బాగా అనుభవజ్ఞులు, వయసు మళ్ళినోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు నేను ఓపెన్ గా వాళ్ళతో పాటు ఏకీభవిస్తా, కొన్ని పార్టీ లైన్ లో కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఈ దిశగా ఆలోచిస్తే ఆ తర్వాత ఆయన డిసిషన్ తీసుకున్నాడు, దాని తర్వాత కొన్ని ఇబ్బందులు జరిగినాయి మీరు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా అధికారం రాకముందు ఏ నాయకుడు ముందుకు రాలే కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలోకి తీసుకొస్తా అని. సీనియర్లు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు అంటాము, మేము అనుభవం ఉన్నోళ్ళం ఉన్నామన్నది కూడా ఎవరు గుర్తేలే. ఈయన డేర్ చేసిండు, ముందుకు వచ్చిండు, పార్టీని ఈ రోజు అధికారంలోకి వచ్చిండు, నడిపిస్తున్నాడు. కాకపోతే అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. హైకమాండ్ కు డైరెక్ట్ గా నేను కూడా లెటర్ జరిగింది. ఎందుకంటే మొత్తానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, అధికారంలో తీసుకొస్తా అని చెప్పిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయమని చెప్పి స్వయాన వీడియో కూడా తీసి పంపించడం జరిగింది, ప్లస్ రాతపూర్వకంగా కూడా పంపించడం జరిగింది. ఈ రోజు ఆ దిశగానే రేవంత్ రెడ్డి గారికి అదొక మార్క్ తోనే ఉంది. మిగతా నాయకులను అందరూ కూడా ఎవరెవరైతే వ్యతిరేకులుగా పనిచేసిండ్రో వాళ్ళని కూడా ఆయన కలుపుకోవడానికి ప్రయత్నించిండు. రాకపోతే కొన్ని రోజులు ఆగి వాళ్ళని మెల్లిగా సైడ్ లైన్ చేసేసిండు, దూరం కూడా పెట్టిండు. వాళ్ళకు కూడా అది అర్థమవుతుంది, మేము సైడ్ లైన్ అయిపోతున్నాం అనేది కూడా వాళ్ళకు కూడా అర్థమైంది. దాని తర్వాతనే ఇప్పుడు వాళ్ళ ఫిట్టింగ్ వాళ్ళకే పెట్టిండి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రావాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైడ్ లైన్ కావాలా,
మీరిద్దరు ఆలోచించుకొని అని చెప్పి వాళ్ళ మీద వదిలేసిండు. ఇప్పుడు ఎందుకంటే రెడ్డి ట్యాగ్ లైన్ కి ఇద్దరికి రావాలి అంటే ఇప్పటికే రెడ్డి ట్యాగ్ లైన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరిద్దరు అన్నదమ్ములు ఆలోచించుకోండి. ఒకవేళ ఒకళ్ళు ఇన్ను ఒకళ్ళు అవుట్, మీరు దాన్ని ఒప్పుకుంటారంటే ముందుకు రండి, లేకపోతే పెట్టి వదిలింది. ఇప్పుడు ఆ దిశగా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం ఆలోచిస్తుంది, అన్నదమ్ములు ఏం ఆలోచిస్తారు అనేది చూడాలి. రెండోది కొండా సురేఖ గారు కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు మీద కూడా కొన్ని గతం నుంచి కామెంట్స్ వస్తున్నాయి. బహుశా అవసరం అనుకుంటే వాళ్ళని కూడా రేపు సైడ్ లైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక నినాదం వినడం ఏమైతుందంటే మన మహేష్ కుమార్ గౌడ్ ని కూడా మంత్రివర్గంలోకి తీసుకొని ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షుడు ఇంకెవరికన్నా మార్చాలని